బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క విగ్రహానికి పూలమాలను వేసి జయంతోత్సవాన్ని చేస్తున్నాము. దానికి సంబంధించిన అనేక కార్యకర్తలు నాయకులు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఆదోని పట్టణ సీనియర్ నాయకులు శ్రీ విట్టా రమేష్ అయ్య గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఫోటోకి పడిన శ్రీరామ్, జై శ్రీరామ్, బోలో భారత్ మాతాకి జై. ఈరోజు ఆదోని పట్టణంలో బసవేశ్వర్ సర్కిల్ నందు మన బీజేపీ సీనియర్ లీడర్స్ వాళ్ళ కార్యకర్తలు వచ్చి బసవేశ్వర స్వామికి దండ వేసి ఈ యొక్క దినం బసవేశ్వర జయంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు అక్షయ తేదీ కూడా ప్రతి సంవత్సరం బసవేశ్వర జయంతి సందర్భంగా అక్షయ తేదీ కూడా మంచి రోజు. బసవేశ్వర స్వామి వారు 1100 సంవత్సరంలో జన్మించారు, 7th సెంచరీలో. ఆ రోజుల్లోనే పేద ప్రజలకి చాలా మంది ఉండేవారికి వారు సహాయం చేశారు. చాలా సోషల్ రిఫార్మ్స్ కల్పించారు. అంటే ఉన్నతమైన స్థానానికి ఎదగాలనేది ఆ రోజుల్లోనే ఆయన సంబరపడ్డారు. సో ఆ స్వామికి ఒక లింగాయత్ కుటుంబ వ్యక్తి. సో చాలా లింగాయత్స్ కూడా వాళ్ళ స్తోమత లేకుండా ఉండే వాళ్ళు కూడా ఎదిగే స్థితికి తెచ్చారు. సో దాని నుంచి వారు లింగాయత్సే కాదు, ఇతరుల అందరికీ దేశంలో అందరూ బాగుండాలా అని జీవించే రకంగా అందరికీ సాయం చేశారు. సో ఆ వ్యక్తి ఈరోజు మన జయంతి సందర్భంగా మనం అందరూ దీన్ని స్మరించుకొని వారి ప్రేరణ, వారు ఎలా జీవించారో మనం చదివితే తెలుస్తుంది. మనం కూడా అలాగనే చేస్తే మనం భారతదేశం ఉన్నతమైన స్థానం ఎదుగుతున్నది అనేది ప్రతి ఒక్కరి కోరిక. సో ప్రతి ఒక్కరు ఈరోజు మనం బసవేశ్వర స్వామి జయంతి సందర్భంగా మనం ఆదోని పట్టణంలో కూడా చాలా వరకు చాలా రకాలుగా సేవ చేస్తున్నాం. ఇలాగే కంటిన్యూ చేయాలని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమం హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నమస్కారం. బసవేశ్వర జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వామివారికి పూలమాల వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినాం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు, కార్యకర్త మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హైందవ సోదరులు కుల మతాలకు అతీతంగా పండుగ జరుపుకునేటువంటి వాతావరణం కలిగినటువంటి రోజు. కర్ణాటక ప్రాంతంలో 12వ శతాబ్దంలో బసవేశ్వర గారు జన్మదినం జరిగింది. ఆ రోజు నుంచి చిన్న వయసులోనే 6-7 సంవత్సరాల వయసులోనే శివభక్తునిగా మారి దేశంలోని అనేక ప్రాంతాలు తిరుగుతూ శివుడు, దేవుడు, శివతత్వాన్ని మనం పుణికి పుంచుకొని మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకోవాలనేటువంటి నేపథ్యంలో దేశం మొత్తం సంచరించినారు. అయితే ఈ నేపథ్యంలో బసవేశ్వర స్వామి గారు కొన్ని విషయాలను గుర్తించినారు. ఆ రోజునే 12వ శతాబ్దంలో దేశంలో అంటరానితనము, నిరక్షరాస్యత, పేదవారి పట్ల వివక్షత, ఆడవారి పట్ల వివక్షత, రకరకాలైనటువంటి వివక్షలను ఆయన కల్లారా చూసి చెలించిపోయినారు. ఒకవైపు శివతత్వాన్ని బోధిస్తూనే రకరకాలైనటువంటి రచనలు రాసి 1,60,000కు పైగా రచనలు రాసినటువంటి ఘనత బసవేశ్వర స్వామికి చెందుతాయి. అయితే దురదృష్టం ఏంటంటే 1,60,000లో 1,20,000-30,000 రచనలు కాలగర్భంలో కలిసిపోయి కేవలం 20-30,000 రచనలు మాత్రం దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అంటరానితనాన్ని నిర్మూలించాలా, అక్షరాస్యతను పెంచాలా, కుల వివక్షతను నిర్మూలించాలా అనేటువంటి కంకణం కట్టుకొని దేశం మొత్తం కూడా సంచరిస్తూ ఆనాడే కులాంతర వివాహాన్ని చేసినటువంటి ఘనత బసవేశ్వర స్వామి. ఎందుకంటే కుల నిర్మూలన జరిగితేనే దేశంలో ఉండేటువంటి ప్రజలు సురక్షితంగా, సౌకర్యవంతంగా, సుభిక్షంగా ఉంటారనేటువంటిది ఆయన యొక్క సంకల్పం. ఈ కులాంతర వివాహం చేసినప్పుడు అప్పుడున్నటువంటి స్థానిక ఉండేటువంటి ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అయినప్పటికీ తట్టుకున్నాడు.
నిలబడినాడు, పోరాటం చేసినాడు. కేవలం లింగాయతులకు కాకుండానే అన్ని కులాలను సమానంగా చూస్తూ శివతత్వ బోధనలు చేస్తూ సమాజంలో అత్యున్నత స్థాయికి ప్రజలందరూ ఉండాలని కోరుకున్నటువంటి మహానుభావుడు బసవేశ్వరుడు. కాబట్టి బసవేశ్వరుని యొక్క జయంతిని ప్రజలందరూ స్ఫూర్తిగా తీసుకోవాలా. ఆయన రాసినటువంటి రచనలను మనం చదవాలా. దాని ద్వారా సమాజంలో రకరకాలైనటువంటి ఏవైతే కుల వివక్షతలు ఉన్నాయో వాటన్నిటిని నిర్మూలించే దిశగా మనమందరం కూడా ప్రయాణం చేయాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి అందరికీ కూడా కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ